ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరికీ నమస్కారం. రైతు సోదరులకి ఉపయోగపడేటువంటి విషయాలు అంటే పంచాంగంలో గ్రహ నాయక నిర్ణయము, మేఘాధిపత్యము, అలాగే అర్ఘాధిపతి, ఇవన్నీ కూడా మన సంవత్సర ఫలితాలు చూసుకుంటున్నాం. సంవత్సర ఫలితాల్లో అనేక మంది రైతు సోదరులు నన్ను ఆదరించి అద్భుతమైనటువంటి వారి యొక్క విషయాల్ని నాకు చెప్తూ, నాకు కాల్ చేస్తూ విత్తనాలు నాటుకోవడానికి అవన్నిటి కూడా వారు ముందుకు వస్తున్నారు. మరి అటువంటిది ప్రతి మాసం కూడా రైతులకు ఏదైనా నా వంతు ఒక చిన్న ఒక వార్తని, ఇన్ఫర్మేషన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను నేను. కాబట్టి రైతు సోదరులందరికీ కూడా ఒక విజ్ఞప్తి, దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. అనేక మంది రైతులకు ఉపయోగపడేటువంటి విషయాలు నేను చెప్పేవి. కాబట్టి దయచేసి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మన రైతు సోదరులందరూ కూడా ఉపయోగపడేటువంటి విషయాల గురించి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే రైతులు సేంద్రియ ఎరువుల వైపు వెళ్ళే ప్రయత్నం చేయండి. ఇప్పటికే కొంతమంది దౌర్భాగ్యులు పళ్ళల్లో సంతానలేమి ఉండాలని, సంతానం కలగకూడదని ఇంజక్షన్లు ఇచ్చి దుర్మార్గపు దుష్కరులు, ముష్కరులు, మరకలు పళ్ళల్లో ఇంజక్షన్ చేస్తున్నారు, చాక్లెట్లలో ఇంజక్షన్లు పెడుతున్నారు, తినే పదార్థాలు కల్తీ చేస్తున్నారు. కాబట్టి అటువంటి ముష్కరుల యొక్క మరకల నుంచి బయటపడాలంటే మనం మన పంటలు బ్రహ్మాండంగా పండే ప్రయత్నం చేయాలి. బలమైనటువంటి ఆహారాన్ని పండించే ప్రయత్నం చేయాలి. అటువంటి ఆహారం తినడం వల్ల భారతదేశం యొక్క పౌరులు అద్భుతమైనటువంటి విజ్ఞానంతో ప్రపంచానికి దిక్సూచిగా ఉండడానికి రైతు ఒక కారణమవుతాడు. 50% రైతే కారణమవుతాడు. అసలు రైతు లేనిదే అసలు జనం లేరు. కాబట్టి జనం లేనప్పుడు ఏది కూడా ముందడుగు వేసే అవకాశం కష్టం. కాబట్టి రైతులందరూ కూడా సేంద్రియ ఎరువుల వైపు మళుతూ ఈ రసాయన పిచికారీలు, ఎరువులు వేయకండి. ఈ ద్రాక్ష పళ్ళ మీద, ఆపిల్ పళ్ళ మీద, అన్నిటి కూరగాయల మీద, ఆకుకూరల మీద మనం వేసే విష రసాయనాలు సంతాన నష్టానికి కారణమవుతోంది. కాబట్టి రైతులు ఈ విషయాన్ని గమనించి బలవర్ధకమైనటువంటి ఆహారాన్ని పండిస్తారని కోరుకుంటూ, ఈ ఏప్రిల్ మాసంలో అంటే ఈ యొక్క చైత్ర వైశాఖాల మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క కాలంలో ఏ పంటలు బాగా పండే అవకాశం, ఎందుకంటే సూర్యుడి యొక్క ఉష్ణతాపం పెరుగుతుంది, కుజుడి యొక్క ప్రభావము చేత ఇవన్నీ కూడా మనం ఏ పంటలు వేస్తే బాగుంటుంది అన్నటువంటి ముఖ్యమైన విషయాల్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి దీని అందరూ కూడా దయచేసి, అందులోనూ ఇప్పుడు రవి భగవానుడు ఉచ్చస్థితిలో మేషంలోకి వస్తున్నాడు. అద్భుతమైనటువంటి ఈ రవి యొక్క ప్రభావం మనకి ఏ పంటల మీద ఉండబోతుంది, ఏ పంటలు బాగా పండుతాయి, ఏ పూలు బాగా పండుతాయి అనే విషయాన్ని మీకు స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నన్ను నమ్మండి. నేను చెప్పినటువంటి పంటలు బ్రహ్మాండంగా పండుతాయి, ఇందులో సందేహము లేదు. ఈ విషయాన్ని గమనించుకొని నేను చెప్పిన పంటలు వేసి అద్భుతమైనటువంటి ఈ యొక్క పంటల ఉత్పత్తి బాగా పెరిగి ఆర్థికంగా మీరు ప్రభుత్వానికి బిచ్చమేసే స్థాయిలో ఉండాలి. ప్రభుత్వానికి మీరు బిచ్చమేయాలి. ఏ విధంగా? ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో ఒక్కొక్క రైతు సంవత్సరానికి కనీసం ఒక 3 లక్షల రూపాయలు ఎఫ్డీగా వేయాలి. ఫిక్స్డ్ డిపాజిట్ వేసే స్థాయికి వచ్చేస్తే ప్రభుత్వం వారు మోకాళ్ళ మీద కూర్చొని, ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ మోకాళ్ళ మీద కూర్చొని మనకు వంగి నమస్కరిస్తాడు రైతులకి. అటువంటి స్థాయి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి రైతు, ఇక్కడ కుల మతాలు ఏమి లేవు, ప్రతి రైతు బాగా ఉండాలి. జననాశనానికి, సనాతన ధర్మానికి నాశనం చేసేటువంటి వెధవలు, ముష్కరులు, దుష్కరులు ఉంటారో వాళ్ళు నాశనం అవ్వాలని కోరుకుంటాను నేను. సరే, ప్రస్తుతాంశంలో మనకి ఈ ఏప్రిల్ మాసంలో ఏ పంటలు బాగా పండుతాయి అనే విషయాన్ని చెప్పబోతున్నాను. అందరూ కూడా జాగ్రత్తగా విని 10 మందికి విషయాన్ని తెలియజేయండి. తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ నెలలో అంటే చైత్ర వైశాఖాలు 2 మిక్స్ అయి ఉంటాయి కదా. ఈ వాతావరణాన్ని, గ్రహగతుల వాతావరణం బట్టి జ్యోతిష్య అంశాల దృక్పథాన్ని తీసుకొని నేను సూర్యుడు మేషరాశికి రావడం, అలాగే ఇక్కడ సూర్యుడు ఉచ్చస్థితిలో ఉంటాడు. నాకు చెప్పుకున్నాను, సూర్యుడు ఉచ్చస్థితిలో ఉంటాడు. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు బాగా ఉండడం వల్ల కొన్ని పంటలు బాగా పండుతాయి. ఇది బాగా గమనించుకోండి. ఈ సూర్య భగవాను యొక్క తీక్షణ వల్ల నీటి శాతం ఎక్కువగా ఉండేటువంటి జాతి మొక్కలకు బలం చేకూరుతుంది. ఏ పంటలు పండుతాయి స్వామి చెప్పండి అని అడిగితే, తీగ జాతి అయినటువంటి సోరకాయ అంటే ఆనపకాయ, తెలంగాణలో ఆనపకాయ అంటారు. సోరకాయ, ఆనపకాయ, బీరకాయ, కాకరకాయ మరియు పొట్లకాయ, ఈ పంటలు కూరగాయలలో ఇవి అద్భుతంగా పండుతాయి. అద్భుతమైనటువంటి పంటలు ఇవి. పల్లీలు, శనగలు కూడా బాగా పండుతాయి. ఇంకా కూరగాయల్లో ఇంకొక రకం బెండకాయ, గోరు చిక్కుడు కాయలు బ్రహ్మాండంగా పండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవి అద్భుతమైనటువంటి పంట లాభాన్ని, ఉత్పత్తి బాగా పెడుతుంది. ఇవి పండించే ప్రయత్నం చేయండి. అలాగే ఆకుకూరల్లో ఈసారి మనకి తోటకూర, గోంగూర ఈ కాలంలో బాగా పండేటువంటి పంట. ఆరోగ్యప్రదాయిని తోటకూర, ఆకుకూరలు ఎవరైతే పండిస్తున్నారో వారికి అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. పళ్ళ విషయానికి వస్తే, ఏ పళ్ళు బాగా పండుతాయనే విషయానికి వస్తే
మనకి ఈ కుజుడి యొక్క ప్రభావం కూడా ఈ మాసంలో బాగా ఉంటుంది. కుజ సంచారం బాగా ఉండడం, సూర్యుడి యొక్క ప్రభావం ఉండడం వల్ల ఈ ఎరుపు రంగు అంటే స్ట్రాబెర్రీ, యాపిల్స్, అలాగే మనకి పులిచింతకాయలు దొరుకుతాయి. మనకి పులిచింతకాయలని ఎర్రగా ఉంటాయి పులిచింతకాయలు, అవి బాగా పండియడం. అసలు చాలా మంచిది పులిచింతకాయలు. అసలు ఎవరు తినడం లేదు ఈ మధ్య, తెలియదు ఎవరికి పులిచింతకాయలు అంటే. అద్భుతమైనటువంటి ఆరోగ్యప్రదాయమైనటువంటి పులిచింతకాయలు, అవి బాగా పండించండి. తర్వాత మనకి పసుపు రంగు పళ్ళు అందరికి తెలిసిందేగా. ఒకటి పసుపు రంగు నారింజ పళ్ళు, రెండవది అందరికీ ఇష్టమైనటువంటిది మామిడి పండు. ఇవి బాగా పండుతాయి. తప్పకుండా వీటిని మనం పంట పండించే ప్రయత్నాన్ని చేయండి, అనుకూలంగా ఉంటాయి. ఈ యొక్క ఉష్ణకాలంలో బాగా ఆరోగ్యప్రదమైనటువంటిది కర్బూజకాయలు, పుచ్చకాయలు. ఇవి తొందరగా పంట చేతికి వచ్చేస్తాయి. కాబట్టి ఈ పంటలు కూడా బ్రహ్మాండంగా ఏప్రిల్లో వేస్తే మీకు అద్భుతంగా ఒక 35 రోజులలో మీ పంట చేతికొచ్చే అవకాశాలు ఉంటాయి. తప్పకుండా ఇవి మీకు నేలలో నీటి సాగు మరియు దిగుబడి అద్భుతంగా ఉంటుంది. దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్నటువంటి పంటలు కూడా కొన్ని ఉన్నాయి. మిర్చి పంట నాటడం కన్నా మిర్చిని తెంపి ఎండబెట్టి ఎరుపు రంగులోకి మార్చగలిగేటువంటి ప్రయత్నం చేస్తే, అంటే ఎండబెడితే ఆటోమేటిక్గా అవుతాయి. అటువంటి మిర్చి పంట సాగు చేయడం కన్నా తెంపి మీరు ఆరబెట్టి మిర్చిని బాగా వ్యాపారం చేయగలిగే అవకాశం కూడా బలంగా ఉంటుంది. పొద్దుతిరుగుడు పువ్వు సూర్య భగవానుడికి ఇష్టమైనటువంటిది పొద్దుతిరుగుడు. ఈ మాసంలో వచ్చేటువంటి పొద్దుతిరుగుడు గింజలు నూనె సాంద్రత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పొద్దుతిరుగుడు పంటలు కూడా ఈ నెలలో వేస్తే మీకు అద్భుతమైనటువంటి ఉత్పత్తి బాగా పెరుగుతుంది, దిగుబడి బాగా ఉంటుంది, మంచి ధర పలికే అవకాశాలు కూడా బలంగా ఉంటాయి. ఇక వసంత ఋతువు కదా, వసంత ఋతువులో మనకి బాగా అద్భుతమైనటువంటి పువ్వులు మల్లె పువ్వులు, సన్నజాజులు మరియు దవనము, మరువము మరియు కనకాంబరాలు. ఈ పువ్వులు మీకు అద్భుతమైనటువంటి పంట లాభాన్ని ఇస్తాయి. మరొక పంట కూడా ఉంది, బంతిపూలు, ఎర్ర బంతి పువ్వుల యొక్క వ్యాపారం కూడా, ఆ పంటలు కూడా వేస్తే వ్యాపార పరంగా మీకు లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ ఏప్రిల్ మాసంలో ఈ రకమైనటువంటి పువ్వులు, పళ్ళు, కూరగాయలు కనుక వేసినట్టయితే, అలాగే పల్లీలు, శనగలు కూడా వేసినట్టయితే అద్భుతమైనటువంటి పంట లాభాన్ని పొందుకొని దిగుబడి బాగా పెరిగి ఆర్థికంగా పరిపూర్ణటువంటి శుభయోగాన్ని పొందుకుంటారనే విషయాన్ని తెలియజేసుకుంటూ, తప్పకుండా రైతు సోదరులు ఈ పంటలు వేయండి, అధిక లాభాలు పొందండి అని కోరుకుంటూ, 2 రాష్ట్రాల రైతు సోదరులకి మరొకసారి అఖండ ఐశ్వర్యం కలగాలని కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.